హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అలాగే ఈరోజు మీ అందరినీ కారణం ఓ 40 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి ఎన్నిపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా, మీ అందరి సమస్యలు నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ వెళ్తున్నాను. పార్టీ త్వరలో సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా, లేకపోతే ఎవరితో ఇబ్బంది? మీకు ఎందువల్ల రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు తగ్గించారు. ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది. మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇబ్బంది కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇబ్బంది కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేశాను. ఆ రోజున కూడా నేను రెకనెస్గా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానూ పోరాటంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబు నెగ్గుతాడు, వంగా గీత గారు నెగ్గుతుందంటే వంగా గీత గారు. అది కూటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా, లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారు? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని
రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎదుగుగలగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టాను. కానీ నా కేడరు నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఇటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు. ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ మీడియా సోదరులందరూ మీరు తలతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానీకం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన త్వరలో వారందరూ అభిష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాం. మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి ఎందుకు? 100% ప్రజల మా నాయకులు, మా సర్పంచ్ అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. సో రాజకీయంగా నేనేదో రేపు ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకో రంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. స్త్రీ సార్ చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పాను. ఆ రకంగా ముందుకెళ్తాను చెప్తున్నాను. రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకు ఉండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు వీళ్ళందరూ అభిష్టంగా నేను ముందుకెళ్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.